ఒక్కసారి రైతు పత్తి పంట చూడండి. ఎంత న్యాచురల్‌గా గ్రోత్ సైడ్ కొమ్మలతోటి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది మనకు 30 రోజుల పంట. గ్రోత్ అనేది ఎంత బాగొచ్చింది చూడండి. న్యాచురల్‌గా సైడ్ కొమ్మలు గాని, మన గ్రోత్ గాని చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది. అయితే ఈ రైతు ద్వారా మనకు దీనికి స్ప్రే చేసిన మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనం కోడుమూరు సరౌండింగ్లో అయితే ఉండడం అయితే జరిగింది. రైతు ద్వారా ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నమస్తే అన్న. నమస్కారం సార్. మీ పేరండి? నా పేరు నెహ్రూ సార్. నెహ్రూ. ఏ ఊరు మీది? రేమడూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు మీరు పత్తి వేస్తున్నది? ఇది 3 ఎకరాలు వేసినాం సార్. 3 ఎకరాలు వేసినారు. టోటల్గా ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు? టోటల్గా 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు సాగు చేస్తారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ ఉన్న పంట ఎన్ని రోజుల పంట ఉంటుంది? కరెక్ట్ ఇది నెల రోజులైంది సార్. నెల రోజుల పంట. అయితే దీంట్లో ఎన్ని స్ప్రేలు చేశారు మీరు ఇప్పటిదాకా? 2 స్ప్రేలు చేసినాం సార్. 2 స్ప్రేలు చేసినారు. ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు? ఇమ్యూనిటీ స్టాప్ చేసినాం. స్టాప్ చేసినారు. ఎన్ని రోజులు అప్పుడు చేసి ఉంటారు? 20 రోజులప్పుడు చేసినాం. 20 రోజులు అప్పుడు చేసినారు. అయితే తర్వాత మళ్ళీ ఈ తర్వాత ఏ స్ప్రే చేసినారు? రెండో స్ప్రే అనేది ఇది జేటీ స్టార్ చేసినారు. ఎన్ని రోజులు అంటే జేటీ స్టార్ స్ప్రే చేసి? వారం అయింది సార్. ఇది వారం రోజులు అయింది. అయితే దీంట్లో మీరు ఇంతకుముందు ఏ పంట వేశారు? ఇంతకుముందు ఈ పత్తి కంటే ముందు మొక్కజొన్న వేసినాం సార్. మొక్కజొన్న వేసిన పొలము. ఆ తర్వాత ఈ జేటీ స్టార్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది అన్నారు? వారం అయింది సార్. వారం రోజులు అయింది. దీంట్లో ఏమైనా కాంబినేషన్లో స్ప్రే చేశారా? అవును సార్, మ్యాక్స్ చేసినాం. మ్యాక్స్ చేసినారు. న్యూట్రియన్స్ ఈ జేటీ స్టార్ కలిపి స్ప్రే చేసినారు. వారం రోజులైంది స్ప్రే చేసి. అయితే ఇప్పుడు మనకి ఇది 30 రోజుల పంట అయితే కావస్తా ఉంది. అయితే మీరు జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత మీ పొలంలో ఏమేమి అబ్జర్వ్ చేసినారు మేజర్గా? మెత్తగా వచ్చింది సార్ ఆకులు. ఆకు అనేది బాగా వస్తుంది. లేతగా వస్తుంది. అది కాక ఇటు నుంచి ఇక్కడ బాగా ఎక్కడ దాకా ఉండేది స్ప్రే చేయకముందు మొక్క మీకు? ఇక్కడ దాకా ఉండేది సార్. ఇక్కడ దాకా ఉండేది. ఇటు నుంచి తెల్ల పెరిగింది సార్, జానడు పెరిగింది. ఇదంతా వచ్చింది. అయితే ఈ పక్క కొమ్మలు కూడా రావడం దీని ద్వారానా? అవు సార్, దీని పక్కన అదే మనం ఇది స్ప్రే చేయడం వల్ల మొక్క గ్రోత్ రావడమే కాదు, పక్క కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి. ఈ పక్క కొమ్మలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు దిగుబడి అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుందండి. రైతులు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మొక్క గ్రోత్ అనేది స్ట్రైట్ గా రాకూడదు. పక్క కొమ్మలు అనేవి అధికంగా రావాలి. అది స్ప్రే చేసిన తర్వాత వచ్చినాయన్న కొమ్మలు బాగా వచ్చినాయి. మొక్క కూడా లేతగా బాగా వచ్చింది. ఎరువులు ఏమైనా పెట్టారా దీంట్లో ఇంతకు ముందు? పెట్టినాం సార్. ఒకసారి పెట్టినారు ఎరువులు. ఓకే. ఆ తర్వాత మీరు పోయిన సంవత్సరం కూడా ఈ ప్రొడక్ట్స్ ఏమైనా వాడారా ఈ కంపెనీ? లైకా జేటీ కార్డు వాడినాం సార్. లైకా జేటీ కార్డు వాడినారు. అయితే పోయిన సంవత్సరం ఇవి వాడడం వల్ల మరి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంది సార్, గ్రోత్ బాగున్నాయి. అయితే జేటీ స్టార్ స్ప్రే చేయకముందు ఏమైనా జీడాలని సమస్య ఉండేనా? జీడ ఉండే సార్. జీడ ఉంది, కంట్రోల్ అయింది. లేదు, కంట్రోల్ అయింది. ఏదైనా కనిపిస్తుందా జీడ? ఏం లేదు సార్, కన్నా క్లియర్ ఏం లేదు. మీకు ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు ఈ మందు? 10-15 రోజుల వరకు చేస్తాను అనుకుంటున్నాను సార్. 12 రోజుల వరకు. 10-12 రోజుల వరకు. పోయిన సంవత్సరం కూడా వాడినారు కదా మీరు? లైకా ఇంకేమేమి వాడినారు? లైకా జేటీ కార్డు వాడినారు. ఎట్లా ఉన్నాయి వాటి రిజల్ట్స్? మరి బాగున్నాయి సార్. మరి వాడడం వల్ల పోయినసారి దిగుబడి మంచిగానే వచ్చిందా? మంచిగా వచ్చింది సార్. మంచిగానే వచ్చింది. అయితే బాగా వచ్చిందండి. పోయిన సంవత్సరం ఏమంటే కొంచెం వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మందులు అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఏమన్నా నీకు బయో మందులు కొట్టినట్లు అనిపిస్తా ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంది. కొట్టినాక ఏమైనా చేను ఎరుపు రావడము? లేదు సార్. గ్రోత్ ఎక్కువ రావడము? లేదు. ఏమైనా కొట్టినప్పుడు కాపు రాలిపోవడము అట్లాంటివి ఏం జరగట్లేదు. రైతులైతే ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? బయో మందుల మాదిరిగా అయితే లేవుగా. మీకు వాడడం వల్ల పోయినసారి దిగుబడి అయితే ఏం తగ్గలేదు, పెరిగింది సార్. తగ్గలేదు, పెరిగింది. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? ఇవి శివసాయి ఫర్టిలైజర్ లో కోడుమూరులో వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే. ఇప్పుడు మీరు ప్రజెంట్ గా 3 ఎకరాలకు స్ప్రే చేసినారు అంటారు. ఓకే. ఇది అయితే జెట్ స్టార్ వాడడం వల్ల అయితే మీకు జీడ మొత్తం క్లియర్ అయిపోయింది. పచ్చదమ్మ అలాంటి సమస్య ఏం లేదు. పక్క కొమ్మలు బాగున్నాయి, గ్రోత్ కూడా బాగా వచ్చింది అంటున్నారు. అయితే మీరు ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలంటే క్లాప్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇవే కంపెనీలోనే ఏది పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మందులు ఇవే కంటిన్యూగా వాడుకోండి. తర్వాత క్లాప్స్ అని చెప్పి సెకండ్ డోస్ ఉంటుంది మనకి. రెండో డోస్గా క్లాప్స్ వాడుకోండి. తర్వాత లైకా వాడుకోండి. లైకా మీరు పోయిన సంవత్సరం వాడారు కాబట్టి మీకు తెలిసింది. ఆ తర్వాత జేటీ కార్ట్ వస్తుంది. జేటీ కార్ట్ అనేది కూడా మీరు పోయిన సంవత్సరం వాడారు కాబట్టి దాని రిజల్ట్స్ ఏంటో మీకు తెలుసు. వాటి వల్ల కాపు అయితే మంచిగా వస్తున్నాయి కదా? బాగా వస్తుంది. ఎన్ని రోజుల వరకు పనిచేస్తున్నాయి మందులు ఇవి? 10-12 రోజుల వరకు బాగా పనిచేస్తాయి సార్. 10-12 రోజులు పడకపోతే 10-12 రోజుల వరకు పనిచేస్తాయి. వర్షం పడితే 8 రోజులు 10 రోజులు అట్లా వస్తాయి. 8-10 రోజులు. అయితే 10-12 రోజుల వరకు అయితే ఒకసారి స్ప్రే చేస్తే ఎలాంటి మందు స్ప్రే చేసిన అవసరం అయితే లేదు. ఏం సమస్య అయితే అంత తొందరగా అయితే ఏం రాదు కదా. మరి రైతులైతే ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. మరి రైతులు కొంతమంది బయో మందులు ఇవి కొడితే మనకు కాపులు రావు, దిగుబడి రావు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఏమంటారు దానికి మీరు సమాధానం? ఏం లేదు సార్, బయో మందులు అంటే బాగా పనిచేస్తున్నాయి. ఏదైతేనే మనకు మందు పనిచేస్తా ఉంది, దిగుబడి బాగా వస్తుంది, అంతే అంటారు. అది ఇదండి. రైతు వచ్చేసి మనకు ఇక్కడ కోడుమూరు సౌండింగ్లో ఈ రైతు స్ప్రే చేసినాడు మనకు జెట్ స్టార్ అనేది. వారం రోజులైంది స్ప్రే చేసినందుకు కానీ చూడండి, మొక్క అనేది మనకు న్యాచురల్ గ్రోత్ కానీ మనకు పక్క కొమ్మలు బాగా రావడం, మొక్క లేతగా రావడం, నలుపు కూడా బాగా వచ్చింది మొక్క. దీంట్లో న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేశాడు రైతు. స్ప్రే చేసి వారం రోజులైంది.
ఇంకా ఈ మందు స్ప్రే చేస్తే కానీ ఖచ్చితంగా 10-12 రోజుల నుంచి 15 రోజుల దాకా ఎలాంటి మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. చాలామంది రైతులు బయో మందులు అని చెప్పి మీరు అపోహలో పెడుతున్నారు కదా. ఇదివరకు నేను పెట్టిన వీడియోలు కూడా చాలామంది కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. గత సంవత్సరం వాడిన రైతులు కూడా చాలా మంచి దిగుబడులు తీసుకున్నారు వీటితోటి. అయితే ఈ సంవత్సరం కూడా మీకు ఫీల్డ్ ఫర్దర్గా నేను చెప్తా ఉంటాను. మీరు కూడా ఒకసారి కంటిన్యూగా వాడండి. కావాలంటే కాపు వచ్చిన తర్వాత నేను ఒకసారి వస్తాను మళ్ళీ మీ పొలానికి వచ్చి నేను చూడడానికైనా వస్తాను అట్లీస్ట్. ఆ తర్వాత దిగుబడి ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ మందులు అయితే చూసుకుంటే మనకు కోడుమూరులోన శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. అదే శివసాయి ఫర్టిలైజర్స్ మనకు గూడూరులో అయినా సరే, మనకు కర్నూలు అయినా సరే ఉంటుంది. సిబిఎల్గల్లో కూడా మనకు ఇదే శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పి మనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సరౌండింగ్లో రైతులు ఇక్కడ వెళ్ళి మాత్రమే తీసుకోండి. మనం చెప్పిన షాపుల్లో మాత్రమే తీసుకోండి. కొన్ని డూప్లికేట్స్ కూడా ఇవే తీసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి మనం చెప్పిన షాపుల దగ్గర మాత్రమే అయితే తీసుకోండి. అయితే ధైర్యంగా రైతులు అయితే ఎవరైనా వాడుకోవచ్చు, ధైర్యంగా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓకే అండి, ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.